హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జనవాణి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. తమిళనాట ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయ్యాక అంతకు ముందు ఆ రాష్ట్ర ఎన్నికల తీరుపై పలు మీడియా సంస్థలు యూట్యూబ్ ఛానల్స్ తమ అభిప్రాయాలు విశ్లేషణలు వెల్లడించాయి. దాదాపుగా అందరూ కూడా తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ప్రభావం పెద్దగా ఏం ఉండదు అని తేల్చారు. కానీ మన జనవాణి ఛానల్ మాత్రం విజయ్ పెర్ఫెక్ట్ లీడర్షిప్ క్వాలిటీస్ తో వెళ్తున్నాడని, రియల్ హీరోలా కనిపిస్తున్నాడని స్పష్టంగా చెప్పడం జరిగింది. విజయ్ లాంటి నాయకుడిని ప్రజలు ఖచ్చితంగా ఆదరిస్తారని, అతను ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పడం జరిగింది. 2031లో సీఎం అవడం ఖాయమని ఇప్పుడే అయినా ఆశ్చర్యపోనవసరం లేదని ఆ వీడియోలో చెప్పడం జరిగింది. చెప్పినట్లుగానే విజయ్ సీఎం కాబోతున్నాడు. మిగిలిన ఎనలిస్టులంతా కరూర్ తొక్కిసలాట, భార్యతో విడాకులు, త్రిష వ్యవహారం ఇవన్నీ విజయ్కి నెగిటివ్ పాయింట్లుగా విశ్లేషణ చేశారు. కరూర్ తొక్కిసలాట లాంటి ఘటన దురదృష్టకరం. అది ఒక ప్రమాదం. దానిని ఒకరి మీదకి తోసేయలేం. ఇక భార్యతో విడాకులు, త్రిషతో వ్యవహారం విజయ్ వ్యక్తిగత విషయాలు. వాటి గురించి జనం నెగిటివ్ గా స్పందిస్తారని కూడా పొరపాటు అంచనా. విజయ్ 2024 ఫిబ్రవరిలో పార్టీ పెట్టాడు. అప్పటికి 2 ఏళ్లు ఉన్న ఎన్నికలు. ఈ 2 ఏళ్ల పాటు అతను కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, రాష్ట్రంలో అధికారంలో ఉన్న డిఎంకేని ఎదిరించి నిలబడ్డాడు. తన సినిమా జననాయకన్ రిలీజ్ అవ్వకుండా అడ్డంకులు కల్పించారు. కరూర్ సంఘటన సాగుగా విజయ్కి మీటింగ్లు పెట్టుకోవడానికి కూడా పర్మిషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. మరోపక్క తమ కూటమిలో చేరితే 90 సీట్లు ఇస్తామని, ఉప ముఖ్యమంత్రి ఇస్తామని ప్రలోభ పెట్టారు. బెదిరింపులకి భయపడలేదు, ప్రలోభాలకి లొంగలేదు. రియల్ హీరో అనడానికి ఎంతకంటే ఏం కావాలి? దీనిని జనం గుర్తిస్తారని మనం ముందే చెప్పాం. అయితే వెంటనే గుర్తిస్తారా? విజయ్లోని రియల్ హీరోని గుర్తించడానికి కొంత సమయం పడుతుందా అనే సంశయం ఉంది. కానీ జనం వెంటనే గుర్తించారు. 108 సీట్లు కట్టబెట్టి సీఎం స్థానానికి చేరువ చేశారు. మార్చి 31న మనం రిలీజ్ చేసిన వీడియోలో మన జనవాణి చెప్పిందే నిజమైంది. లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాం, చూడండి.